చందమామ కథ 5 ప్రశ్నలు. పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అని పెద్ద బెంగ పట్టుకుందాయనకి. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు కూడాను. తండ్రి చనిపోవటంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరుల పాలు అయిపోతుందని జంకుతో ఆమె వివాహం చేసుకునేకూడదు అని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంట పడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసివేయటానికి వీల్లేదు. తనక పిల్లాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను అని ఆమె అనేసరికి అందరూ బాగున్నదంటే బాగున్నది అన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మా తరం కాదు అంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు. సులోచనకు కావలసింది ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవ్వరూ జవాబులు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను వద్దు అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. ఈ ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చాడు. ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరి ఒక్కసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి అర్థం ఏమిటో అని ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయి ఒక కేకారణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనేటువంటి ఒక విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బ్రతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపటం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటకు వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలో నుంచి బయటకు రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకొని చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించిన నక్క దంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు, చేతులు కట్టుకొని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేదే లేదు, నీకు తప్పక జయం కలుగుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు.
కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనపడినాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరెవరు? ఎందుకిలా కోట్లాడుతున్నారు అని ధీరసింహుడు వాళ్ళని అడిగాడు. ఓయి రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి భద్ర శత్రువులం. నేను ఒంటిపాటుగా ఉండడం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్ల బట్టి మా మధ్యనే ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాం చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నుంచున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్నల గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడవు. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారిలోనే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుపండువ చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యన సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపడం చేసినట్లుగా ఉంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకొని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు, ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోపెట్టి హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతూ ఉన్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది. అతను ఆ పటాలను వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరు లేరు. అతనికి చాలా ఆకలి వేసేసరికి గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకొని తిన్న ఆకలే తీరలేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్య భవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతట అవే వెలిగినాయి. గోడలకు వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రంతా వారు నృత్యం చేశారు. తెల్లారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు. అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటకు రావడం కనపడింది. ధీరసింహుడు అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టేసరికి అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనపడింది. దానితో భవనంలోని ప్రతి గదికి వెళ్ళి తెరవబోయాడు. కానీ ఏ గదికి పడలేదది. దాంతో చివరి నుండి చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలోకి ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టెని తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడ తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడడంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకుంది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప ఏం లేవు. ఆ రాగిరేకు పైన ఇలా రాసుంది: ఇదంతా మాయా. ఎవరైతే ఈ తోట మధ్యన ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు అని. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు.
రాగిరేకు పైన రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోటలోని మధ్యలోనే కనిపించింది కానీ అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. చాలా పెద్దది. మళ్ళీ నిరాశ చెంది వెనకకు తిరిగిపోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా ఆ రాగిరేకు పైన రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టుని పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించడంతో పెలపెలామని ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతటా అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలామంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. అప్పుడు ధీరసింహుడు, మీరెవరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగేసరికి మిమ్మల్ని ఎవరైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీవొక్కడివే. ఈనాటికి నువ్వు మాకు కనిపించవు కనుక మమ్మల్ని నువ్వే పెళ్లాడవలసింది అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేనిప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచటానికే వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతన్ని వదల్లేదు. వారు కూడా ధీరసింహుడి వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూచాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించినాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఆ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నీవు అబ్బాయి? ఎందుకిలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్ళలో నేను ఒక్కడిని. ఇక్కడ ఉండే నాగకన్యలో ఒక ఆమెను నేను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్నో తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది. ఇది నా గాథ అని వివరించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుని వెంట పెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాట్లు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయా మందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు, అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని, సరే, 2వ ప్రశ్న చెబుతాను, రేపు రండి అని చెప్పి అతన్ని సాగనంపింది. తరువాయి భాగంలో 2వ ప్రశ్న గురించి విందాము. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జనవరి చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.